దొంగతనం ప్రాయశ్చిత్తం. మాంసభక్షణ ప్రారంభించిన కాలం నాటి మరికొన్ని దోషాలు కూడా వివరించవలసినవి ఉన్నాయి. అవి నా వివాహం కాకపోవడం నాటివి. ఆ తరువాతవి కూడా. నాకు ఒక బంధువు సహవాసంలో పడి సిగరెట్టు తాగాలన్న సరదా కలిగింది. మా దగ్గర డబ్బులు లేవు. సిగరెట్లు తాగితే కలిగే ప్రయోజనం ఏమిటో, దాని వాసనలో గల మజా ఏమిటో మా ఇద్దరిలో ఎవరికీ తెలియదు. కానీ పొగ ఊదుతూ ఉంటే మజాగా ఉండేది. మా పినతండ్రికి ఆ అలవాటు ఉన్నది. ఆయన మరో కొంతమంది పొగ పీల్చి సుతారంగా బయటికి వదులుతూ ఉండటం చూసి మాకు కూడా ఒక దమ్ము లాగుదామనే కోరిక కలిగింది. మా దగ్గర డబ్బులు లేవు. అందువల్ల మా పినతండ్రి కాల్చిపారేసిన సిగరెట్ ముక్కలు ఏరి కాల్చటం ప్రారంభించాము. అయితే అవి అనుకున్నప్పుడల్లా దొరికేవి కాదు. దొరికినా ఎక్కువ పొగ వచ్చేది కాదు. అందువల్ల నౌకర్ల డబ్బు దొంగిలించి బీడీలు కొనటం ప్రారంభించాము. అయితే వాటిని ఎక్కడ దాచటమా అన్న సమస్య వచ్చింది. పెద్దవాళ్ల ముందు ఎలా కాల్చటం? అందువల్ల దొంగిలించిన డబ్బుతో దేశవాళీ సిగరెట్లు కొని రహస్యంగా త్రాగటం ప్రారంభించాం. కొన్ని మొక్కల కాడలకు, వాటి పేరేమిటో గుర్తులేదు కానీ సన్నని బెజ్జాలు ఉంటాయని, వాటిని సిగరెట్ల మాదిరిగా కాల్చవచ్చని విన్నాను. దీనితో మాకు తృప్తి కలగలేదు. మా పారతంత్రాన్ని గురించి యోచించి చాలా దుఃఖించాము. పెద్దల అనుమతి లేకుండా ఏమీ చేయలేకపోతున్నందుకు విచారించాము. చివరికి విసిగిపోయి ఆత్మహత్యకు పూనుకున్నాము. అయితే ఆత్మహత్య ఎలా చేసుకోవటం, విషం ఎలా దొరుకుతుంది, ఉమ్మెత్త గింజలు విషం అని తెలుసుకున్నాము. వాటి కోసం వెతుక్కుంటూ అడవికి వెళ్ళి వాటిని తెచ్చాము. సాయంకాలం వాటిని తినాలని ముహూర్తం నిర్ణయించుకున్నాం. కేదారేశ్వరుడి దేవాలయానికి వెళ్ళి దీపం ప్రమిదలో నెయ్యి పోసాం. దైవదర్శనం చేసుకున్నాం. మారుమూల ఉన్న చోటు కోసం వెతికాం. అయితే వెంటనే ప్రాణం పోకపోతే చస్తే ఏమి లాభం? ఏమి సాధించినట్లు? స్వాతంత్రం లేకుండా బ్రతకకూడదా? ఈ రకమైన ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోయింది. ధైర్యం తగ్గిపోసాగింది. అప్పటికి 2-3 ఉమ్మెత్త గింజలు మృంగివేశాము. తరువాత సాహసించలేకపోయాము. మా ఇద్దరికీ చావంటే భయం వేసింది. కుదుట పడేందుకు, ప్రాణాలు నిలుపుకునేందుకు రామమందిరం వెళ్లాలని నిర్ణయించుకున్నాం. ఆత్మహత్య చేసుకోవటం తేలిక వ్యవహారం కాదని అప్పుడు నాకు బోధపడింది. అప్పటి నుండి ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటానని అంటే నాకు వాళ్ల మాట మీద విశ్వాసం కలగకుండా పోయింది. ఈ ఆత్మహత్యా సంకల్పం మాకు మరో విధంగా తోడ్పడింది. సిగరెట్టు పీకలకు ఒక సలాం చేసేందుకు, సిగరెట్ల కోసం నౌకర్ల డబ్బులు దొంగిలించకుండా ఉండేందుకు ఎంతగానో సహకరించింది. పెరిగి పెద్దవాడినైన తర్వాత సిగరెట్లు తాగాలనే వాంఛ ఎప్పుడూ నాకు కలగలేదు. అది చాలా అనాగరికం, హానికరం, రోత వ్యవహారం అన్న నిశ్చయానికి వచ్చాను. ప్రపంచంలో సిగరెట్ల కోసం ఇంత మోజెందుకో నాకు అర్థం కాలేదు. పొగ తాగేవాళ్లతో రైలు ప్రయాణం నేను చేయలేను. నాకు ఊపిరాడదు. అంతకంటే మరో పెద్ద తప్పు చేశాను. నాకు 13 ఏళ్ల వయసులో, అంతకంటే కొంచెం తక్కువ ఉండొచ్చు, మొదట సిగరెట్ల కోసం డబ్బులు దొంగిలించాను. తరువాత 15వ ఏట పెద్ద దొంగతనం చేశాను. మాంసం భక్షించే మా అన్న చేతికి ఉండే బంగారు మురుగు నుండి కొంచెం బంగారం దొంగిలించాము. మా అన్న 20 రూపాయలు అప్పుపడ్డాడు. ఈ అప్పు ఎలా తీర్చటమా అని మేమిద్దరం ఆలోచించాము. అతని చేతికి బంగారు మురుగు ఉంది. దానిలో 1 తులం మొక్క తీయించటం తేలిక అని నిర్ణయించాం. ఆ పని చేశాం. అప్పు తీర్చాం. కానీ ఈ చర్యను నేను సహించలేకపోయాను. ఇక దొంగతనం చేయకూడదని నిశ్చయించుకున్నాను. అయితే నా మనస్సు శాంతించలేదు. తండ్రి గారికి చెప్పవలనని అనిపించింది. కానీ ఆయన ముందు నోరు విప్పి ఈ విషయం చెప్పేందుకు సాహసం కలగలేదు. వారు కొడతారనే భయం కలగలేదు. తన బిడ్డలనెవ్వరని మా తండ్రి కొట్టరు. బంగారు మురుగు విషయం చెబితే మనస్తాపంతో కృంగిపోతారనే భయం నన్ను పట్టుకుంది. ఏది ఏమైనా దోషం అంగీకరిస్తేనే బుద్ధి కలుగుతుందని విశ్వాసం కలిగింది. ఏది ఏమైనా దోషం అంగీకరిస్తేనే బుద్ధి వస్తుంది అన్న విశ్వాసం కలిగింది. తండ్రికి మనస్తాపం కలిగించినా పర్వాలేదని భావించాను. చివరికి ఒక చీటీ మీద చేసిన తప్పంతా రాసి క్షమించమని ప్రార్థించాలి అన్న నిర్ణయానికి వచ్చాను.
ఒక కాగితం మీద జరిగినదంతా వ్రాశాను. వెళ్ళి మా తండ్రి గారికి ఇచ్చాను. అంతటి తప్పు చేసినందుకు తగిన విధంగా శిక్షించమని, ఇక ముందు దొంగతనం చేయనని శపథం చేశాను. ఇదంతా వ్రాసిన చీటీ వారి చేతికి ఇస్తున్నప్పుడు వణికిపోయాను. మా తండ్రి గారు భగంధర రోగంతో బాధపడుతూ మంచం పట్టి ఉన్నారు. ఆయన బల్ల మీద పడుకొని ఉన్నారు. చీటీ వారి చేతిలో ఇచ్చి ఎదురుగా నిలబడ్డాను. మా నాయనగారు చీటీ అంతా చదివారు. వారి కళ్ళ నుండి ముత్యాల వలె కన్నీరు కారసాగింది. ఆ కన్నీటితో చీటీ తడిసిపోయింది. ఒక్క నిమిషం సేపు కళ్ళు మూసుకొని ఏదో ఆలోచించారు. తరువాత చీటీని చింపివేశారు. మొదట చీటీ చదివేందుకు ఆయన పడక మీద నుంచి లేచారు. ఆ తర్వాత తిరిగి పడుకున్నారు. నాకు కూడా ఏడుపు వచ్చింది. తండ్రికి కలిగిన వేదనను గ్రహించాను. చిత్రకారుడైతే ఈ రోజున కూడా ఆ దృశ్యాన్ని చిత్రించగలను. ఆ దృశ్యం ఇప్పటికీ నా కళ్లకు కట్టినట్లు కనపడుతున్నది. వారి ప్రేమాశ్రువులు నా హృదయాన్ని కడిగివేశాయి. అనుభవించిన వారికే ఆ ప్రేమ బోధపడుతుంది. రాంబాణ్ వాగ్యాం రే హోయితే జేణే. రామబాణం మహిమ ఆ బాణం తగిలిన వాడికే తెలుస్తుంది అని దాని అర్థం. ఆ ఘట్టం నాకు మొదటి అహింసా పాఠం అయింది. పితృవాత్సల్యం అంటే ఏమిటో అప్పుడు నాకు బోధపడలేదు. కానీ ఈనాడు ఆలోచిస్తే అదంతా అహింస మహిమేనని అనిపిస్తుంది. అట్టి అహింస అంతటా వ్యాప్తమైనప్పుడు దాని స్పర్శ తగలకుండా ఉండదు. అహింసా శక్తి అమోఘం. అంతటి శాంతం, ఓర్పు వాస్తవానికి మా తండ్రి స్వభావానికి విరుద్ధం. ఆయన కోపడతారని, దూషిస్తారని, లేక తల బద్దలు కొట్టుకుంటారని భావించాను. కానీ ఆయన ప్రదర్శించిన శాంతితత్వం అద్భుతం. అందుకు కారణం దోషాన్ని అంగీకరించటమేనని నా విశ్వాసం. మళ్ళీ ఈ విధమైన దోషం చేయను అని శపథం చేశాను. దాని అర్థం గ్రహించగల వారి ముందు ఉంచాను. అదే సరియైన ప్రాయశ్చిత్తమని నా అభిప్రాయం. నేను దోషం అంగీకరించి ఇక చేయనని శపథం చేసినందువల్ల మా తండ్రి నన్ను విశ్వసించారు. వారికి నా మీద వాత్సల్యం ఇనుమడించిందని నాకు బోధపడింది.